ఒక్క మాట అడుగుతా, ఒకటే క్వశ్చన్ అడుగుతా. రాహుల్ గాంధీ గారు చెప్తారు ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే అప్పుడు 400 పార్ అన్నారు, కేవలం 240 వరకు ఆగిపోయారు. ఎందుకు మరి అట్లా అంటే ప్రజలకు వ్యతిరేకత ఉంది కదా, ఎంతో కొంత వ్యతిరేకత అయితే ఉంది కదా. సో దీన్ని మనం ఏంటంటే ప్రతిదాన్ని కూడా మనం బేరేజ్ చేసుకోవాలి. ఎప్పుడు కూడా ఏది ఒకటి అది అక్కడ కూడా ఒక చర్చ ఏం జరిగిందంటే రాజ్యాంగంలో మీ రిజర్వేషన్లు చేంజ్ అయితే అని ఒక ఇప్పుడు కూడా మాట్లాడుతున్నారు, ఈ రోజు కూడా మాట్లాడారు. ప్రజలు లేదా మీరు చెప్తారు కానీ ఒక్కసారి రాజకీయ విశ్లేషకుడితో మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడతారు కానీ ప్లీజ్ ఒక్కసారి నోట్ చేసుకోండి. శివాజీ గారు, యా శ్రవణ్ గారు, సార్ మొత్తం విన్నారు. మరి ఇప్పుడు నిజంగానే మరి మహారాష్ట్రకి బాద్షా ఎవరు అనుకుంటున్నారు? ఎందుకంటే ఇక్కడ ముగ్గురు కూడా త్రిమూర్తుల్లాగా ముగ్గురు ఉన్నారు. ముఖ్యంగా చూసుకుంటే దేవేంద్ర ఫడ్నవీస్ గారికి ఎక్కువగా మెజారిటీ చూపిస్తుంది. అలా విధంగా షిండే గారిని కూడా అందరూ సపోర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి. వాళ్ళిద్దరి మధ్య మంచి ఐకమత్యం ఉంది, వాళ్ళిద్దరి మధ్య ఎటువంటి ఇష్యూస్ లేవు, మొత్తం ముగ్గురి మధ్య అనుకుంటున్నారు. కానీ నిజంగానే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇప్పుడు ఏదైనా జరగవచ్చు, ఎందుకంటే వీళ్ళకి పూర్తి మెజార్టీ రాలేదు, అంటే ఒక మ్యాజిక్ ఫిగర్ అయితే లేదు కాబట్టి ఏదైనా జరగవచ్చు అనేది ఇక్కడ నడుస్తూ ఉంది. మరి దీన్ని ఏ విధంగా విశ్లేషిస్తారు? ఇక్కడ మొత్తం మీద ఎన్నికల ముందు ఒక క్లారిటీ అయితే ఉంది నాకు. ఎన్నికల ముందు ఉంది. గత ప్రభుత్వ తాలూకు వివరాలలో వెళ్ళి లోతులోకి వెళితే రాబోయే రోజుల్లోనే భారతీయ జనతా పార్టీ లీడ్ అవుతుంది, షిండే సెకండరీ అవుతాడు అనేది మొదటి నుంచి కూడా అంచనా వేసింది. ఎందుకంటే వ్యూహాత్మకంగా అక్కడ వ్యవహరించి షిండేని ముందు పెట్టిన, వ్యవహారికంగా ఏం చేసినా కూడా రాబోయే ఎన్నికల దృష్ట్యానే, అంటే రేపటి ఎన్నికల్లో రాబోయే ఎన్నికల కోసం ఇంకో 5-10 ఏళ్ల తర్వాత రాష్ట్రాల్లో ఎలా భాగమయ్యాలనే వ్యూహాత్మకంగా వెళ్తుంది భారతీయ జనతా పార్టీ. ఆ విధంగానే వెళ్ళింది. అది ఖచ్చితంగా రేపు ఎన్నికల్లో లబ్ధి పొందడానికి దానికి స్టాండర్డ్ పిల్లర్స్ వేసుకుంటుంది అనుకున్నాం. ఆ విధంగానే ఆ వ్యూహాత్మక గతం కన్నా సీట్లు ఎక్కువగానే గెలుచుకుంది. ఇక ఎన్నికల ముందు ఎప్పుడైతే ఉద్దవ్ థాకరే యాక్చువల్ గా కట్టర్ హిందూ అనేది ఎండార్స్ చేసుకోవాలంటే శివసేన ఠాకరే పార్టీకే ఉండాలి. అనూహ్యంగా ఇప్పుడు షిండే ముక్క బయటకు రావడం, అదే ఒరిజినల్ శివసేన అవడం, గతంలో ఎన్టీ రామారావు పార్టీ నుంచి ఎన్టీ రామారావు దగ్గర నుంచి తెలుగుదేశం ఏ విధంగా లాక్కున్నారో ఆ విధంగా లాక్కోవడం సో అయ్యింది. ఇక్కడ కట్టర్ హిందూ అంటే ఇక్కడ 3 పార్టీలు అయినట్టుగా ఇప్పుడు భావించాల్సి వచ్చింది. అక్కడ ఒకటి భారతీయ జనతా పార్టీ, షిండే పార్టీ, రెండవది ఉద్దవ్ థాకరే చేసిన చారిత్రక తప్పిదం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అలయన్స్ కి వెళ్ళడం. వాస్తవానికి మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ తోటి, కాంగ్రెస్ మూల సిద్ధాంతాలతోటి విభేదించింది థాకరే గారు. హిందుత్వం, శివాజీ ఇవన్నీ కూడా దాన్ని చేసుకుని వ్యూహాత్మకంగా ప్రజలు కన్ఫ్యూజన్ వచ్చినప్పుడు క్లారిటీగా ఒకటి కాంగ్రెస్ తో జతకూడడం, ఉద్దవ్ థాకరే ఇవన్నీ చేయడం తోటి బీజేపీకి ఎక్కువ, అంటే ఎన్డీఏ కూటమి ఇప్పుడు మహాయుతి అని పేరు పెట్టుకున్నారు. దానికే అనూహ్యంగా రిజల్ట్ వచ్చింది. దానికి క్లారిటీ మెజార్టీ ఉంది. 3 పార్టీలలో ఎన్డీఏ భారతీయ జనతా పార్టీకి ఎక్కువ ఉంది. సింపుల్ గా చెప్పొచ్చు భారతీయ జనతా పార్టీ నుంచి ముఖ్యమంత్రి నిర్ణయం జరుగుతుందని, అది ఖచ్చితంగా జరుగుతుంది. తర్వాత ఎవరు ఉప ముఖ్యమంత్రి, వాళ్ళ పవర్స్ ఏంటి, వాళ్ళలో తిరుగుబాటు కానీ అసంతృప్తి లేకుంటే ఏం చెయ్యాలి అంటే వాళ్ళని ఏ విధంగా మభ్య పెట్టాలో, ఏ విధంగా బుజ్జగించాలో బుజ్జగిస్తారు, లేదే నయానా కాకుండా భయానా కూడా లొంగ తీసుకుంటారు. ఎందుకంటే ఏ రాజకీయ నాయకుడైనా అధికార పాలన కాలంలో మసకులు ఉంటాయి. అవి చూపించే షిండేని కొంచెం తాత్కాలికంగా వెనకడుగు వేయించిన అదుపులో తీసుకోవడం కూడా జరుగుతుంది. అంటే మొత్తం మీద క్లియర్ గా బీజేపీ నుంచి ముఖ్యమంత్రి అవుతాడని నా అంచనా అయితే క్లియర్ గా ఉంది. అయితే ఇది ఎంతకాలం మన మున్నూరు రవీణ గారు చెప్పినట్టు ఉంటుందా, రెబల్ అవుతుందా, మధ్యలో కూలిపోతుందా అంటే కూలకుండా స్టాండర్డ్ గా ఉంటుందని చెప్పి గ్యారెంటీ అయితే ఇవ్వలేము. ఎందుకంటే ఎవరైనా సరే ఇప్పుడు మన తెలంగాణ రాజకీయాల్లో మనం చూస్తున్నాం, అద్దెకు వచ్చినటువంటి రాజకీయాలు, అవసరానికి వచ్చినటువంటి రాజకీయాలకు కేసుల గురించి తప్పించుకోవడానికో లేదా ఇంకా అధికంగా సంపాదించుకోవడానికే పార్టీలు ఉన్న పరంగా సిగ్గు శరం మర్చిపోయి అంగీలు కండవలు మార్చుకుంటున్నారు. సో రేపు పొద్దున ఖచ్చితంగా ఎన్డీఏ కూటమిలో ఉంటారనేది, ఎన్డీఏ మహాయుతిలో ఉంటారనే గ్యారంటీ ఏం లేదు. కానీ ఆ అవకాశం చాలా తక్కువగానే ఉంటుంది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ మీద తిరుగుబాటు చేయడానికో, పార్టీని విభజించి బయటకు రావడానికి, ఆ ముఖ్యమంత్రిని మార్చడానికి, ప్రభుత్వాన్ని మారడానికి అందరికీ అంత సాధ్యమైన విషయం అయితే ఈ రోజుల్లో ఇప్పటి వరకు అయితే కాదు. రాష్ట్రానికి నరేంద్ర మోడీకి కాలం కాబట్టి భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న పార్టీని వాళ్ళు కూల్చగలుగుతారే, బలం లేకుండా కూల్చగలుగుతారు. కానీ బలంగా ఉన్నటువంటి పార్టీని అయితే కూల్చడం అంత ఈజీ కాదనేది నా విశ్లేషణ. మొత్తం మీద మహారాష్ట్ర
ఎన్నికల్లో క్లియర్ రిజల్ట్ వచ్చింది. ఇంకొకటి మీరు మర్చిపోతున్నప్పుడు నేను ప్రస్తావించాలనుకుంటున్నాను. చెప్పండి. గతంలో బీఆర్ఎస్ పార్టీ మేము దేశవ్యాప్తంగా విస్తరిస్తాం అని చెప్పి అక్కడ ఎన్నికల ముందు సన్నద్ధానికి వెళ్ళడం, ఈ కూటమికి ప్రత్యామ్నాయం మేమే అని చెప్పుకుంటా ఏర్పాట్లు చేసి మహాసభలు పెట్టి భారీ ఎత్తున ఒక క్యాన్వాస్ పార్టీ ఈ రోజు అనూహ్యంగా సున్నాకు, అంటే ఇక పార్లమెంట్ ఎన్నికల్లో 0 రిజల్ట్ వచ్చినా ఇక్కడ మహారాష్ట్ర ఎన్నికలు అసలు అలాంటి విషయమే కనపడలేదు, ఎవరు వెళ్ళడానికి శాసించలేదు, అసలు తెరమరుగు అయిపోయింది విషయం. అంటే ఇక్కడ పోటీ ఒకవేళ దాని ప్రభావం ఉండి ఉంటే ఫలితాలు ఎలా ఉండేవి, కానీ మారిన రాజకీయ పరిస్థితి దృష్ట్యా బీఆర్ఎస్ పార్టీ మహారాష్ట్ర నుంచి ఆ చిత్రపటం లేకుండా పోయింది. ఇది కూడా వాళ్ళకి కలిసి వచ్చిన అంశం. ఎందుకంటే అక్కడ ఇది ఉంటే ఇక్కడ ఎలా ఉండేది, ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో ప్రత్యామ్నాయం అంటాడు, భారతీయ జనతా పార్టీ కూటమిలో వెళ్ళడు, కాంగ్రెస్ ఉన్న కూటమిలో చేరకుండా ఇంకొక ప్రత్యామ్నాయం అని చెప్పి ఏదో రాజకీయం చేసేవాడేమో, కానీ ఆయనకు అసలు స్వరాష్ట్రంలోనే తెలంగాణ తన తెచ్చిన తెలంగాణలో ఆయన ప్రతికూల పరిస్థితులు ఉండడం వల్ల మహారాష్ట్ర ఎన్నికల్లో జోక్యం చేసుకుని దానివల్ల కూడా ఇక్కడ వాళ్ళిద్దరే, అంటే ఇక్కడ ముఖ్యంగా 3 చెప్పాలి, ముగ్గురు కూడా హిందుత్వాన్ని ఎండార్ చేసుకుని వచ్చారు. ఓకే, ముగ్గురు కూడా అదే కాన్సెప్ట్. ముగ్గురు కూడా అంటే ఇక్కడ నేను కాంగ్రెస్ ఈ విషయంలో నేను చెప్పట్లే, కానీ అక్కడ షిండే కానీ ఉద్దవ్ థాకరే కానీ ఇక్కడ చూసిన భారతీయ జనతా పార్టీ కానీ ముగ్గురు కూడా అయితే శివాజీ ఆశయాలు, శివాజీ లక్షణాలని లేదా శివాజీ వర్గాలని హిందుత్వాన్ని ఎజెండా చేసుకుంటూనే వ్యూహాత్మకంగా ఈ మహిళలకు ఇచ్చేటువంటి 1500 స్కీము భారతీయ జనతా పార్టీ మూల సిద్ధాంతంలో కానీ తరచూ చెప్పేటువంటి ఉచిత పథకాలు ఇవన్నీ కూడా విమర్శిస్తూ ఉంటాయి. కానీ వ్యూహాత్మక రాష్ట్రాల వైపు చూసినప్పుడు మాత్రం వాళ్ళు కూడా ఉచిత పథకాల వైపు మొగ్గు చూపుతూ ఉంటారు. అది తెలియకుండా ఇంజెక్ట్ చేస్తారు. ఆ పార్టీకి బాగా మారింది. ఇంకోటి ఓబీసీ ఓట్లు కీలకంగా వీళ్ళు ఎండార్ చేస్తున్నారు. మధ్యప్రదేశ్ ఎన్నికల్లో ఓబీసీలు ఏ విధంగా కలిసి వచ్చిందో ఇప్పుడు కూడా ఓబీసీలు మిస్ కాకుండా కాపాడుకుని రావడం వల్లే ఇప్పుడు అనూహ్యమైన రిజల్ట్. అంటే మామూలుగా 132 అంటే తక్కువ రాలేదు. 2 out of 288 లో వీళ్ళకు 234 అనుకుంటా, అంటే ఆల్మోస్ట్ 80% వచ్చేసింది. 20% మాత్రమే అవతరులకు ఉన్నాయి. సో ఈ ప్రభుత్వం కూలిపోతుంది, మధ్యంతర ఎన్నికలు వస్తాయని మాత్రం చెప్పలేదు. ఓకే ఓకే రైట్. ముఖ్యంగా చూసుకుంటే మరి కాంగ్రెస్ పార్టీ అక్కడ ఓటమి గల కారణాలు ఏంటంటారు? అది వాస్తవానికంటే ఇక్కడ తెలంగాణ నుంచి కలిసి వస్తుంది అనుకున్నట్టు, కానీ తెలంగాణ నుంచి మైనస్ అయింది. తెలంగాణ నుంచి ఆ వైఫల్యాలని ఎత్తు చూపిస్తా ఉన్నారు. ఇక్కడ వచ్చినటువంటి వైఫల్యాన్ని అక్కడ చూపడం, ఇక్కడ పాజిటివ్ ని అక్కడ తీసుకుందామని వాళ్ళ తెర మీద తేవడే వాళ్ళు చేసిన మిస్టేక్. తెలంగాణలో కర్ణాటకలో మీ వ్యూహాత్మకంగా ఎన్నో పథకాలు పెట్టామని చెప్పి వాళ్ళుగా అది అంట అక్కడికి పోయి బడ్జెట్ చేయడం తోటి దాన్ని వీళ్ళు తిప్పుకోవడం తోటి వీళ్ళ మీద అసలే నమ్మకం లేకుండా అక్కడ హిందుత్వం పనిచేస్తా ఉంది. భారతీయ జనతా పార్టీ పనిచేస్తా ఉంటుంది మొదటి నుంచి కూడా. అంటే భారతీయ జనతా పార్టీ 89 వచ్చినా శివసేన హిందుత్వం అనేది ఆ రోజులు 50 నుంచి ఇచ్చినా కూడా వీళ్ళకన్నా ముందు నుంచి అక్కడ హిందూ భావజాలం ఉంటుంది. దేశీయత, భద్రత ఇవన్నీ కూడా వాళ్ళ నరాల్లో శివాజీ లక్షణాలు కలిగి ఉంటారు, వాళ్ళ ఆదర్శంగా తీసుకుంటారు. కాబట్టి కాంగ్రెస్ సాధ్యమంతకు గత 30 నుంచి దూరం పెడుతూనే ఉన్నారు. సో అందుకనే నాకు పనిచేయదు. అప్పుడు అంటే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ద్వారా చేసినటువంటి రాజ్యాంగ మార్పు కానీ రిజర్వేషన్ రద్దు అన్నీ కూడా దాన్ని కాపాడుకుంటూ తిప్పుకొడుతూ భారతీయ జనతా పార్టీ దాన్ని వ్యూహాత్మకంగా వ్యవహరించింది. కాబట్టి ఈ వ్యూహం వచ్చింది. అందుకనే కాంగ్రెస్ ఇంత ఫ్లాప్ లోకి వెళ్ళిపోయింది. అంటే అక్కడ కూడా వాళ్ళకు కూడా సరి అయినటువంటి నాయకత్వం, అంటే చరిష్మా ఉన్నటువంటి నాయకులు ఎవరు లేరు. ఎంతసేపటికి రాహుల్ గాంధీ కానీ లోకల్ గా ఉన్నటువంటి ఆ నాయకత్వంలో చరిష్మా కానీ ఆ క్రెడిబిలిటీ ఉన్నటువంటి నాయకులు ఆ తరం అయిపోయింది. అంటే కాంగ్రెస్ నాయకుల తరం అయిపోయింది. ఉన్నటువంటి శరద్ పవార్ కానీ ఇట్లాంటి అంతా కూడా వాళ్ళ సొంత గుటికి వచ్చేసారు. అంటే కాంగ్రెస్ కు చెప్పుకోవడానికి మహారాష్ట్రీయులము అని చెప్పుకోవడానికి వీళ్ళు మన మహారాష్ట్రీయ తత్వాన్ని, శివాజీ తత్వాన్ని వీళ్ళు ఎండార్ చేస్తారన్న నమ్మకాన్ని ప్రజలు కలిగించలేదు. కాబట్టి కాంగ్రెస్ వైఫల్యం చెందింది. ఉచిత పథకాలు పనిచేయలేదు, రాహుల్ గాంధీ పనిచేయలేదు. ఇక్కడ ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్న పార్టీ రాష్ట్రాల వైఫల్యాలకు వీళ్ళకి మైనస్ కావడం బట్టి కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా తక్కువ సీట్లతో సర్దుబాటు చేసుకోవాల్సి వచ్చింది. ఓకే, రాహుల్ గాంధీ గారు కామెంట్ చేశారు రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా ఈ బీజేపీ ప్రభుత్వం, మోడీ వీళ్ళంతా కూడా రాజ్యాంగాన్ని మార్చబోతున్నారు అంటూ ఆయన చేసిన కామెంట్లు ఈరోజు సర్వత్రా అందరూ కూడా మాట్లాడుకునేలా చేస్తా ఉన్నాయి. దాని మీద మీ విశ్లేషణ ఎలా ఉండబోతుందండి? ఖచ్చితంగా సార్, రాజ్యాంగం మార్చాలా వద్దా అనేది పెద్ద డెప్త్ సంబంధించిన విషయం. రాజ్యాంగంలో మార్చుకున్న ఫెసిలిటీ మొదటి నుంచి ఇచ్చారు. ఎందుకంటే 100 సంవత్సరాల దగ్గర అంటే రిజర్వేషన్లు తీసేస్తారు అనేది కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. రిజర్వేషన్ ఇది చెప్పే గతంలో ఆయన కొంచెం ఎన్నికల ముందు ఇలాంటి కామెంట్ చేయడం జరిగింది. భారతీయ జనతా పార్టీ మూల సిద్ధాంతాలు మొదటి నుంచి చూస్తే రిజర్వేషన్ వ్యతిరేకంగానే ఉన్నట్టుగానే కనిపిస్తా ఉంటది. బ్రాహ్మణ తత్వం కానీ వాళ్ళంతా కూడా ఆ విధంగా ఉంటుంది. కానీ ఆ రోజులు ఆ సిద్ధాంతాలు, ఆ ధర్మనీతి అంతా కూడా
నరేంద్ర మోడీ శతకం వచ్చి దశకం వచ్చిన తర్వాత మారిపోయింది. ఓకే. ఆ ఒక్క ఓటు సీటు కోసం వాజ్పేయి గారు రాజీనామా చేసినటువంటి ఆ నిజాయితీ కానీ ధర్మనీతి కానీ ఈ రోజు పాటిస్తలేదు ఆ పార్టీ. రాజకీయ ఎత్తుగడలు, రాజకీయాల గెలుపు కోసం లాస్ట్ కు నాగాలాండ్ బహుశా మిజోరాం అనుకుంటా ఎన్నికల కోసం జెరూసలంకు యాత్రకు మేము డబ్బులు కూడా ఇస్తామని చెప్పి కూడా అన్ని పార్టీలు మాదిరించినటువంటి తత్వం ఉందండి. అంటే రాష్ట్రాల వారీగా, అంశాల వారీగా, వ్యక్తిగతంగా అక్కడ అవసరాలు తగ్గట్టుగా మారుతుంది. రాజ్యాంగం మార్చాల్సి వస్తే వాళ్ళకు అనుకూలంగా మారుస్తుంది. అంటే ఎప్పుడైతే ఏ అధికారంలో ఉన్న పార్టీ వాళ్ళకు అనుకూలంగా మారుస్తుంది. ఓకే. అయితే ఇప్పటికిప్పుడు అంత పెద్ద సాహసం చేస్తానని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే సునీత అంశం వాళ్ళకి ఎంతకన్నా ముఖ్యంగా చాలా అంశాలు ముందుగా ఉన్నాయి. ముఖ్యంగా ఏంటంటే కాశ్మీరు విభజన పాకిస్తాన్, విభజన భారతదేశం దాన్ని కలుపుకోవడం అనేది ప్రధానంగా ఉంది వాళ్ళకు. ఇంకా అంటే అయోధ్య నిర్మించినప్పటికీ కొన్ని మందిరాల్లో ఉన్నటువంటి ఇవన్నీ కూడా ముందు చేసిన తర్వాతే రాజ్యాంగంలోకి వెళ్తారని నా అంచనా. రాజ్యాంగం ఇప్పుడిప్పుడే కదిలిస్తే కొన్ని సెంటిమెంట్స్, మనోభావాలు దెబ్బతింటాయి. ఖచ్చితంగా వాళ్ళ మనోభావాల తగ్గట్టే మారుస్తారు. అది మారిస్తే ప్రజల్లో గెలుపు కోసం కొంచెం ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఇప్పటికిప్పటిగా మార్చరు. ఎందుకంటే వాళ్ళు చేయాల్సిన కర్తవ్యాలు చాలా ఉన్నాయి. ఆర్ఎస్ఎస్ లేదా మూల సిద్ధాంతాలు చెప్తున్నటువంటి వాళ్ళ గైడ్ లైన్ ప్రకారం వెళ్ళే బీజేపీ ఇప్పటికిప్పటిగా రాజ్యాంగం తెలుగుకి వెళ్ళదు. ఏదైనా ఒకటి రెండు అంటే వాళ్లకు రేపు ఉమెన్ రిజర్వేషన్ బిల్లు పాస్ ఇట్లాంటి టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు అంతవరకే ఆ టెక్నికల్ ఏదే రేపు రాష్ట్రం అంతా ఒకే ఎన్నికలు, దేశం అంతా ఒకే ఎన్నికలు, ఇట్లాంటి అంశాలు అట్లాంటి విషయంలో వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంది. కానీ పూర్తిగా కూలంకషంగా రాజ్యాంగాన్ని మన భారతీయ చట్టాలను మార్చినట్టుగా అయితే అప్పటికిప్పటిగా అయితే మార్చదైతే నేను అనుకోవట్లేను. ఎందుకంటే చేయడం వల్ల వాళ్ళకి అదనంగా ఖర్చు వచ్చేటువంటి ప్రయోజనం అయితే ఏం లేదు. వాళ్ళ ఒక సిద్ధాంతం తప్పించి అట్లాంటప్పుడు దాన్ని డిస్టర్బ్ చేయకుండా వాళ్ళు చేయాల్సిన కర్తవ్యాలు చాలా ఉన్నాయి. చేస్తా ఏది రూపీ విషయంలో కానీ, డిజిటలైజ్ రూపీ విషయంలో కానీ, ఇంకా వీటిలో ఇంతకుముందు చెప్పుకున్నట్టు వన్ నేషన్ వన్ కానీ, ఇంకొకటి వర్క్ బోర్డు విషయంలో కానీ ఇట్లాంటి కొన్ని ప్రధాన అంశాలు ఉన్నాయి. ఎప్పుడు వాళ్ళు తరచూ చెప్పే అంశాలు వాటిని సాధించడానికే కాన్సన్ట్రేట్ చేస్తుందని నా రైట్. శివాజీ గారు, ఇప్పుడు ఒకవేళ రేపు అంటే బీజేపీ ప్రభుత్వం అక్కడ ఇప్పుడు ఎక్కువ సీట్లు సాధించింది కాబట్టి సరే, ఒకవేళ దేవేంద్ర ఫడ్నవీస్ గారిని ఒకవేళ ముఖ్యమంత్రిని చేస్తే మీ సహాయ అంటే షిండే గారు అతనితో ఏ విధంగా ఉండబోతా ఉన్నారనేది ఇక్కడ కొంత వస్తూ ఉంది. సో దాన్ని ఏ విధంగా